సార్వత్రిక ఎన్నికలో ఊహించని ఫలితాలు ఎదుర్కొన్న ఆ పార్టీలో ఇప్పుడు సంస్థాగత ఎన్నికల హోరు మొదలైంది. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే జిల్లా అధ్యక్ష పదవులను రద్దు చేయడంతో ఆ జిల్లాలో పార్టీ పవర్ అంతా తన చేతుల్లోనే ఉండాలని ఆ మాజీ మంత్రి బలంగా కోరుకుంటున్నారట. అయితే జిల్లాలో నేతలంతా కలిసి మాజీ మంత్రికి అంతా వ్యతిరేకంగా ఏకమయ్యారు. కానీ అధిష్టానం మాత్రం జిల్లాలో పార్టీని విజయ తీరాలకు చేర్చే సత్తా ఆయనకొక్కడికే ఉందని బలంగా నమ్ముతోందట. కార్యకర్తల మాట కాదని పదవిని అప్పగిస్తే జిల్లాలో పార్టీ మనుగడ సాగించగలదా? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ ఒక వింతైన సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంటుంది. ఇక్కడ కింది స్థాయిలో పార్టీకి కేడర్ గుర్తింపు బలంగానే కనిపిస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఓటు షేరింగ్లో గులాబీ దళం ఘోరంగా దెబ్బతింటూ వస్తుంది. సాధారణ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు గులాబీ పార్టీని పెద్దగా ఆదరించకపోయినా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం వన్ సైడ్గా పట్టం కట్టే సాంప్రదాయం ఇక్కడ ఉంది. అయితే ఇది కేవలం నాడు ఉన్న అఫీషియల్ పవర్ అండ చూసుకుని ఓటర్లు వేసిన ఓట్లే కానీ కంప్లీట్గా పార్టీ లీడర్షిప్ను నమ్మి చేసినవి కావనే నగ్న సత్యం గులాబీ బాసులను కూడా తెలుసు. దీనికి తోడు జిల్లాలో ఉన్న టాప్ లీడర్ల మధ్య ఐక్యత అనేది ఎప్పుడూ ఒక ఎండమావిగానే సాగుతుంది. ఒకరినొకరు తొక్కుకుంటూ పొలిటికల్ మైలేజ్ కోసం సాగించే ఇంటర్నల్ వార్స్ ఎప్పుడు అధిష్టానానికి ఒక పెద్ద తలనొప్పిగానే మారుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వరుసగా 3 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్గా కేవలం ఒక్కొక్క సీటు మాత్రమే గెలుచుకుంటూ వచ్చింది. జిల్లా ప్రజల డైరెక్ట్ ఓట్ల ద్వారా అసెంబ్లీలో 2వ సీటును దక్కించుకోలేకపోయిన హిస్టరీ బీఆర్ఎస్కే ఉంది. కానీ ఒకసారి పవర్లోకి వచ్చాక మాత్రం వలసలాగి అధికారం అండతో జిల్లాల్లో సంస్థాగత బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. కేసీఆర్ జిల్లా కమిటీలను రద్దు చేసి సరికొత్త లీడర్షిప్ కోసం కసరత్తును ప్రారంభించారు. నిన్నటి వరకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బాధ్యతలు చూశారు. ఈ తాతా మధుకు జిల్లాలో ఉన్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి లాంటి హేమీలంతా గట్టి సపోర్టుగా నిలిచారు. అంటే జిల్లాలో వీరంతా ఒక బలమైన గ్రూపుగా ఏర్పడగా వీరందరికీ కౌంటర్ ఇస్తూ ఒంటరి పోరాటం చేశారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గత గులాబీ ప్రభుత్వ హయాంలో వీరంతా అజయ్ కుమార్కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండదండలు పూర్తి స్థాయిలో పువ్వాడ అజయ్ కుమార్కే ఉండడంతో జిల్లా పార్టీపై ప్రభుత్వంలోనూ అజయ్ చెప్పిందే వేదంలా నడిచింది. నాడు మంత్రిగా ఉన్న అజయ్ తుమ్మల, పొంగులేటిలతో కూడా అస్సలు సఖ్యతగా ఉండేవారు కాదు. తీరా ఇప్పుడు వారు కాంగ్రెస్లోకి వెళ్లిపోయాక ఖమ్మం కోటలో బీఆర్ఎస్ జెండాను మోసే పవర్ఫుల్ బాస్ ఎవరనే దానిపై కేటీఆర్ మళ్లీ పువ్వాడ వైపే మొగ్గు చూపడం జిల్లా పాలిటిక్స్ను హీటెక్కించింది. జిల్లాలోని సీనియర్ లీడర్లంతా ఒక వర్గంగా ఉండి పువ్వాడను ఒంటరిని చేయాలని చూస్తున్న క్షేత్రస్థాయిలో కేడర్ను మెయింటైన్ చేసే సత్తా, ఆర్థిక అంగబలం కేవలం పువ్వాడ అజయ్కే ఉన్నాయని కేటీఆర్ బలంగా నమ్ముతున్నారు. అందువల్లనే తాతా మధును పక్కన పెట్టి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పగ్గాలను అఫీషియల్గా పువ్వాడ అజయ్ చేతికే అప్పగించేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనే టాక్ నడుస్తుంది. ఈ లీకులు బయటకు రాగానే నిన్న మొన్నటి వరకు ఖమ్మం నగరంలోని పార్టీ ఆఫీసు వైపు కన్నెత్తి కూడా చూడని పువ్వాడ అనుచర వర్గం సడన్ గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పార్టీ ఆఫీసు తాలూకు భారీ బకాయిలు అన్నింటినీ పువ్వాడ అజయ్ కుమార్ క్లియర్ చేశారట. బకాయిలు కట్టేసి మరీ టోటల్ ఆఫీసు తాళాలను, నిర్వహణ బాధ్యతలను పువ్వాడ వర్గం తమ చేతుల్లోకి తీసుకోవడం, అక్కడే వరుస మీటింగులు పెట్టడం చూస్తూ ఉంటే ఖమ్మం గులాబీ భవన్ ఇప్పుడు కంప్లీట్గా పువ్వాడ కంట్రోల్లోకి వెళ్లిపోయిందని స్పష్టమవుతుంది. అయితే పువ్వాడ అజయ్ మాత్రం తనే స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ఉండకుండా మరొకరికి బాధ్యతలు అప్పగించి పార్టీ నిర్వహణ తానే చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. కానీ అధిష్టానం మాత్రం పువ్వాడనే డైరెక్ట్గా రంగంలోకి దించాలని చూస్తుంది.
ఈ పరిణామాలతో గత 2 ఏళ్లుగా అధికారం లేకపోయినా పార్టీ ఆఫీసును నడిపించిన ఎమ్మెల్సీ తాత మధు వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. పువ్వాడ అజయ్కు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే తాత మధుకు ఏ పదవి ఇస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సండ్ర వెంకటవీరయ్య, కందాల లాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో జిల్లా పొలిటికల్ ఈక్వేషన్స్లో తమ గ్రూప్ ఉనికి దెబ్బతింటుందనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. నాడు పవర్లో ఉన్నప్పుడు కానీ, నేడు పవర్ పోయాక కానీ ఖమ్మం గులాబీ తోటలోని ఈ ముఠా తగాదాలను సెట్ చేయడానికి అధిష్టానం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడంపై కేడర్ అసంతృప్తితో ఉంది. మొత్తానికి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాత మధు స్థానంలో పువ్వాడ అజయ్ మళ్లీ పవర్ఫుల్గా రైజ్ అవడం ఖమ్మం బీఆర్ఎస్లో ఒక నయా సునామీని తెచ్చింది. మరి కేటీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ అజయ్ కుమార్ ఈ సీనియర్లు అందరినీ కలుపుకుని ఎలా రాజకీయం చేస్తారో, రాబోయే కార్పొరేషన్ పోరులో గులాబీ జెండాను ఎలా గెలిపిస్తారో చూడాలి.